హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమాటో దోశ ఎలా చేసుకుందామో చూద్దాం పదండి. ముందుగా 4 గంటలు నానబెట్టిన బియ్యం 1 కప్పు, ఒక స్మాల్ కప్పు ఉప్మా రవ్వ, 2 రఫ్లీ చాప్డ్ టమాటోస్, ఒక 3 to 4 పచ్చిమిర్చి అండ్ చిన్న ఆనియన్, ఒక 4 వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా అయ్యే వరకు గ్రైండ్ చేయాలండి. చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో మనకి చూస్తే తెలిసిపోతుంది. దీన్ని మనం ఒక గిన్నెలోకి పెట్టుకొని ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వాలి. ఒక 15 minutes తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిగా అయ్యాక మనం దోశ వేసుకోవటమే. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి మనకి. ఇన్ కేస్ బియ్యం నానబెట్టడం మర్చిపోయినా మనం బియ్యం పిండి అయినా యూస్ చేయొచ్చు, అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఎంత స్మూత్గా మనకి రెగ్యులర్ దోశలాగే వచ్చేస్తుంది. మనం ఇక్కడ పప్పు అనేది యూస్ చేయలేదు. జస్ట్ అలా ఒక్క 5 minutesలో మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది. అలా డక్కన్ పెట్టేసి ఒక 2 minutesలో తీసి చూసేసరికి మనకి చూడండి ఎంతో క్రిస్పీగా దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇంకొకటి మీకు పోసి చూపిస్తాను. నేను అలానే 2 sides అలా కాల్ చేశాను నేను. కొందరు 1 side కాలుస్తారు కానీ మాకు 2 sides అలవాటు అండి. సో నేను 2 sides అలా కాల్ చేశాను. మనకి వేడి దోశ రెడీ అయిపోయింది. ఇందులో మిర్చి అన్నీ వేసాం కాబట్టి స్పెషల్గా చట్నీ అంటూ అవసరం లేదు. ఇడ్లీ కారంతో అయినా సరిపోతుంది. చూడండి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీ పిల్లలు ఏమన్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.